హైదరాబాద్ లో రెండో దశ మెట్రో పనులపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సీఎం రేవంత్ కు బహిరంగ లేఖ రాశారు. మొదటి దశను టేక్ ఓవర్ చేస్తున్నట్లు ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం తొలి దశకు చెందిన అన్ని ఒప్పందాలు లావాదేవీలు పూర్తయితేనే రెండో దశపై కేంద్రం ముందడుగు వస్తుందని క్లారిటీ ఇచ్చారు. ఇక తాను రెండో దశ మెట్రోపై కేంద్ర మంత్రి ఖట్టర్ తో సమావేశమై చర్చించారన్నారు కిషన్ రెడ్డి. ఇక హైదరాబాద్ మెట్రో రెండో దశకు కేంద్రం ఇప్పటికే అంగీకారం తెలిపిందని ఖట్టర్ గుర్తు చేసినట్లుగా పేర్కొన్నారు. రెండో దశ సన్నాహాల కోసం కేంద్ర రాష్ట్ర సంయుక్త కమిటీ ఏర్పాటుపై ముందే అంగీకారం కూడా జరిగిందని తెలిపారు. కమిటీలో రాష్ట్రం నుంచి ఇద్దరు, కేంద్రం నుంచి ఇద్దరు అధికారులు ఉండాలని, ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం అధికారుల పేర్లు పంపలేదని వెల్లడించారు కిషన్ రెడ్డి. వెంటనే రాష్ట్రం నుంచి ఇద్దరు అధికారుల పేర్లు పంపి సమావేశం నిర్వహించాలి అని సీఎం ను కోరారు. ఇక ఎల్ఎన్టీ నుంచి మెట్రో నెట్వర్క్ టేక్ ఓవర్ ను వేగవంతం చేసి రెండో దశ ప్రతిపాదనలు కేంద్రానికి పంపాలన్నారు కిషన్ రెడ్డి. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి గోవింద్ అందిస్తారు. గోవింద్. వర్ణ ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ఏదైతే ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ, అంటే ట్రాఫిక్ తగ్గించాలని, ట్రాఫిక్ ని కంట్రోల్ చేస్తూ ఈ యొక్క హైదరాబాద్ నగర ప్రజలకు ప్రశాంతతమైనటువంటి ప్రయాణాన్ని అందించాలనే ఉద్దేశం. అంటే ఈ యొక్క హైదరాబాద్ మహానగరాన్ని ఒక అంటే ట్రాఫిక్ లేకుండా కూడా ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయాలి, ఈ నగరాన్ని సుందర నగరంగా, ప్రశాంత నగరంగా రూపుదిద్దాలనే ఒక తెలంగాణ ప్రభుత్వ ఏదైతే లక్ష్యం ఉందో ఆ లక్ష్యంలో భాగంగా ఒక రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి రెండో దశ మెట్రో పనులు ఏదైతే పురోగతి ఉందో ఆ పనుల పురోగతి మీద కూడా ఒక పనులను సంబంధించినటువంటి దానికి సంబంధించి కూడా కేంద్ర మంత్రి యొక్క అర్బన్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రితో కిషన్ రెడ్డి భేటీ కావడం, ఆ భేటీలో ముఖ్యంగా కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఎల్ఎన్టీ మెట్రోకు ఆమోదం తెలిపిందో, అయితే ఈ యొక్క ఆమోదం సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ అనుమతి కోరుతూ కూడా రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాయడం, అంటే కేంద్ర ప్రభుత్వం దగ్గర కూడా కేంద్ర మంత్రి దగ్గర కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యి యొక్క రెండో దశ పనులకు సంబంధించిన పూర్తి వివరాలు కేంద్ర ప్రభుత్వానికి అందజేసినప్పటికీ, అయితే ఈ యొక్క ముఖ్యంగా కూడా కేంద్ర ప్రభుత్వం అనుమతి కావాలంటే ఖచ్చితంగా ఇక్కడ యొక్క కేంద్ర కమిటీలో భాగంగా, అంటే కేంద్ర కమిటీ నుంచి కూడా ఒక కమిటీ ఏర్పాటు చేసి, కమిటీలో కేంద్ర ప్రభుత్వం తరఫున ఒక ఇద్దరు అధికారులు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇద్దరు అధికారులు కూడా ఖచ్చితంగా ఈ నలుగురు అధికారులతో ఒక కమిటీ ఏర్పాటు చేసి ఈ యొక్క హైదరాబాద్ మెట్రో పనులను యొక్క వేగవంతం చేసే ప్రక్రియలో భాగంగా కమిటీ ఏర్పాటు చేసి ఈ యొక్క అధికారులకు సంబంధించిన ఆ యొక్క పేర్లను కేంద్ర ప్రభుత్వానికి పంపించాలని ఇప్పటికే మనోహర్ ఖట్టర్ సూచించినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికి కూడా ఈ యొక్క ఇద్దరు అధికారుల పేర్లు పంపించకపోవడం కారణంగానే ఈ యొక్క రెండో దశ మెట్రో పనుల యొక్క ఆలస్యం కావడానికి కూడా కొంతవరకు కూడా ఈ యొక్క ఆస్కారమైన కూడా కేంద్ర మంత్రి ఆ యొక్క సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాయడం. అయితే ముఖ్యంగా ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ యొక్క తెలంగాణలో ఉన్నటువంటి మొదటి దశ మెట్రో ఏదైతే ఎల్ఎన్టీ కంపెనీ ఉందో ఈ కంపెనీ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటారని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడం. అయితే ప్రకటించినప్పటికీ కూడా ఇప్పటికే చాలా సమయం అయినా కూడా ఈ యొక్క ఎల్ఎన్టీ కంపెనీ కూడా రాష్ట్ర ప్రభుత్వం యొక్క స్వాధీనం చేసుకొని తొందరగా ఈ యొక్క ఎల్ఎన్టీ కంపెనీ స్వాధీనం చేసుకొని వెంటనే యొక్క కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇద్దరు అధికారుల పేర్లను పంపించినట్లయితే కేంద్ర ప్రభుత్వం కూడా తొందరగా స్పందించి ఈ యొక్క రెండో దశ మెట్రో పనుల మీద కేంద్ర ప్రభుత్వం కూడా ముందస్తు అడుగులు వేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి సీఎం రేవంత్ రెడ్డి ఈ యొక్క హైదరాబాద్ మహానగర ప్రజలకు ట్రాఫిక్ ఆంక్షలు తప్పించే క్రమంలో భాగంగా ఖచ్చితంగా ఈ యొక్క ఇద్దరు అధికారుల పేర్లను వెంటనే పంపించాలి. అదేవిధంగా ఎల్ఎన్టీ కంపెనీకి సంబంధించిన మొదటి దశ ఏదైతే ఉన్నాయో ఒక లావాదేవీలు కానీ, అదేవిధంగా వాటికి సంబంధించిన ప్లానింగ్, అదేవిధంగా విధి విధానాలు ఏదైతే ఎల్ఎన్టీ కంపెనీ ఉన్నాయో వీటన్నిటిని కూడా స్వాధీనం చేసుకొని తొందరగా, ఒకవేళ స్వాధీనం చేసుకుంటే తొందరగా చేసుకొని ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వానికి నివేదికను పంపినట్లయితేనే కేంద్ర ప్రభుత్వం కూడా దీనికి అనుమతులు ఇచ్చి ఈ యొక్క కమిటీలో ఖచ్చితంగా ఇద్దరు అధికారులను కూడా రాష్ట్ర ప్రభుత్వం పంపిస్తే కేంద్రం కూడా ఇద్దరు అధికారులు మొత్తం నలుగురు కమిటీ ఆధ్వర్యంలో నలుగురు అధికారుల కమిటీ ఆధ్వర్యంలో కూడా రెండో దశ పనుల పురోగతి మీద ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ముందుకెళ్తాంటూ కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రేవంత్ రెడ్డికి లేఖ రాయడం పెద్ద కొంతవరకు కూడా రాజకీయం కూడా చర్చ లేవనెత్తనే అంశం కూడా మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇక్కడ హైదరాబాద్ మహానగరం రాబోయే రోజులు, అంటే మార్చి లేదా ఏప్రిల్ లేదా జూన్ ఈ యొక్క 3 నెలల వ్యవధిలోనే ఖచ్చితంగా హైదరాబాద్ మహానగరంలో కూడా ఖచ్చితంగా జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్న తరుణంలో మరి జిహెచ్ఎంసీ యొక్క అభివృద్ధి కూడా, అంటే హైదరాబాద్ మహానగరాభివృద్ధి మెట్రోపాలిటన్ నగరాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం ఏమిచ్చింది, ఇంతవరకు ఏం చేసిందని కూడా ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి ఎటు చూసినా అంటే బహిరంగ సభలు కూడా ఒక బీజేపీని కారణం చేస్తూ, కేంద్ర ప్రభుత్వం కారణం చేస్తూ ఇప్పటికే రాజకీయంగా కూడా విమర్శలు ఎక్కుపెట్టిన క్రమంలో కూడా ఈ యొక్క ఎల్ఎన్టీ రెండో దశ మెట్రో
పనులకు సంబంధించి కూడా మేము ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం అధికారులు నియమించినట్లయితే అధికారుల పేర్లు పంపించినట్లయితే కేంద్ర ప్రభుత్వం దీనికి పూర్తి మద్దతు ఇస్తున్నా కూడా లేఖ రాయడం, దీంతో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో భాగం కూడా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా ఉండే అవకాశం ఉంటూ కూడా దీని యొక్క ఎల్ఎన్టీ మెట్రో దశ ఏదైతుందో దీన్ని కూడా ఒక రాజకీయ అంశంగా కూడా అంటే ప్రచారానికి కూడా దీన్ని వాడుకునే అవకాశం ఉంది. కాబట్టి ముందస్తేనే కేంద్ర మంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాయడం ఇదంతా కూడా బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ కూడా రాజకీయంగా కూడా కొంత కూడా ప్రాధాన్యత సంతకం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఈ యొక్క హైదరాబాద్ మహానగరాన్ని విస్తరించే క్రమంలో భాగంగా ఇప్పటికే 152 వార్డులను కూడా 300 వార్డులు కూడా పెంచి ఇప్పుడు వచ్చే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా ఈ యొక్క బీజేపీ, కాంగ్రెస్ అదేవిధంగా బీఆర్ఎస్ 3 పార్టీలు కూడా పోటాపోటీగా తలపడే క్రమంలో కూడా అంటే రాజకీయ విమర్శ థాంక్యూ.